సార్ మీరు హైదరాబాద్ తర్వాత నెక్స్ట్ పోస్టింగ్ ఎక్కడికి వెళ్ళారు? నేను అక్కడి నుంచి వెళ్ళి 93 ఏప్రిల్ రాజమండ్రికి వెళ్ళాను క్రిమినల్ మ్యాజిస్ట్రేట్గా. అక్కడ ఒక 1 year చేసినాను. 1 year చేసిన తర్వాత అక్కడ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ మినిస్టర్ గారు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోవడం వలన నేను అక్కడ ఉన్నదానిలో సీనియర్ కాబట్టి ఐ బికెమ్ ది పీడిఎం. పీడిఎం అంటే ఎక్స్క్లూజివ్ సివిల్. సో 1 year క్రిమినల్ చేసినాను, 2 years సివిల్ చేసినాను. అంటే రాజమండ్రిలో 3 సంవత్సరాలు మీరు వర్క్ చేస్తారు. ఏ స్టేషన్ అయినా జ్యుడిషియల్ ఆఫీసర్ నార్మల్గా 3 ఏళ్ళు, అన్లెస్ ఏదైనా అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ మీద ట్రాన్స్ఫర్ అయితే తప్ప 3 సంవత్సరాలు పీరియడ్. అంటే రాజమండ్రి 3 సంవత్సరాలు ఈ టైప్ ఆఫ్ క్రైమ్ ఎక్కువ ఉండేదండి? రాజమండ్రిలో కూడా ఇదేనండి, ఎక్కువ బాడీ అఫెన్స్, ప్రాపర్టీ అఫెన్స్లో ఎక్కువ ఉండేది, బాడీ అఫెన్స్లో కూడా ఉండేది. మంచి 1 year చేసినాను, బాగా వర్క్ చేసినాను. ఎక్కువ పీటా కేసులు కూడా ఎక్కువ ఉంటాయి కదా రాజమండ్రి? పెద్దాపురం కేసు అది ఇది ఉంటుంది కదా, పెద్దాపురం కోర్టు ఉంది. రాజమండ్రిలోనే టౌన్లో ఒక వీధి, అది ఆ వీధి అంతా అదే పీటా కేసులు మొత్తం అదే. ఇంకా అది నోటెడ్ వీధి గుర్తొస్తుంది. తర్వాత అక్కడ అంటే గోదావరి బ్రిడ్జ్ పక్కన నుంచి ఇప్పుడు ఆ శివుని బొమ్మ దగ్గర నుంచి కోటగుమ్మం సెంటర్, కోటగుమ్మం సెంటర్ అక్కడ ఒకటి ఉంటుంది. అట్లా అంతా అదే. అది నేను 93 ఏప్రిల్ పోయేనానికి కొంత తగ్గింది, అక్కడ అంత లేదు. ఏంటంటే కారణం ఒక కారణం ఏంటంటే పోలీసు చాలా స్ట్రిక్ట్గా, అప్పుడున్న పోలీస్ ఆఫీసర్లు మరి వాళ్ళ వ్యూహం ఏమో కానీ కొంత స్ట్రిక్ట్గా బిహేవ్ చేశారు. అక్కడ నుంచి కొంత తరిమేశారనే చెప్పాలి. అక్కడ 3 town కాదు, 1 town ఎస్ఐ గారు నాకు బాగా గుర్తు, అంకయ్య గారని ఉండేవారు. కొత్తగా వచ్చాడు, నాలాగే ఆయన కూడా సర్వీస్లో కొత్తగా వచ్చాడు. ఇప్పుడు అమలాపురం డిఎస్పీ అది ఉన్నాడు. ఆయన చాలా ఫెరోషియస్గా ఉండేవాడు. పిలిచి రెగ్యులర్ టచ్లో ఉంటారు కదా, మేజిస్ట్రేట్ దగ్గరికి రావడానికి అప్పుడు సార్ ఏదైనా చేయదలుచుకున్నప్పుడు సరే ఇట్లా చేయదలుచుకున్నాం సార్ ఏదైనా గైడెన్స్ అని. ఆయన చాలా వాళ్ళ అంటే పైన అప్పుడు ఏకే ఖాన్ గారు ఎస్పీ కాకినాడలో, సరే వాళ్ళ వ్యూహం ప్రకారం పెద్దల అనుమతితోనే అనుకుంటాను చాలా రిగరస్గా పనిచేశాడు. అంటే అటువంటి విక్టిమ్స్ మీ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు చెప్పే వెర్షన్ మీకు నిజంగా నమ్మబుద్ధిదా, లేదంటే సినిమా కష్టాలు చెప్పేవారు? ఏ సార్ పీటా కేసులో వచ్చిన వాళ్ళు విక్టిమ్స్ మీ దగ్గరకు వచ్చారు? విక్టిమ్స్ ఏమన్నా విక్టిమ్స్ అంటే చేశారు అవన్నీ. పీటా కేసులలో నార్మల్గా అబద్ధాలు ఏమి ఉండవు. నార్మల్గా కేసులన్నీ 294 కేసులన్నీ అలాగే. ఏదో విట్లు వస్తాడు, ఖచ్చితంగా వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, డికాషన్ పట్టుకుంటారు అని అంటుంది. లేడీ వైపు మాట్లాడుతున్నాను, విక్టిమ్ అక్కడ ఉంటుంది కదా, ప్రాసిక్యూట్ చేసినా విక్టిమ్ అవుతుంది, మనకు విక్టిమ్ అవుతుంది. అలా చేసినాం మనం. అవును. యాక్చువల్గా అయితే దాన్ని ఏంటంటే లేడీ ఓనట్టు ఆమె అమాయకంగా ఆమె ఆ వృత్తిలోకి దించారు అనేటువంటి కాన్సెప్ట్ మీద, అంటే ఆమె మీద డబ్బులు సంపాదిస్తే మన పేట యాక్ట్ పెడతాం, వాడిని అయితే ఆమె మీద విక్టిమ్గానే ఉంటుంది. సార్ ఇక్కడ ఒక క్లారిటీ కావాలి, విక్టిమ్ అని మేము చెప్తున్నాం. జనరల్గా పోలీసులు ఏమంటారంటే అంటే ఒక చట్టంలో లొసుగు ఉంది. ఎవరైతే వ్యభిచారం చేస్తున్న ఆమె దొరికినప్పుడు పోలీసులు ఆమెను విక్టిమ్గా చూపించి ఆమె దగ్గర పడుకున్న వ్యక్తిని అక్యూజ్డ్ చూపిస్తూ ఆమెతో వ్యాపారం చేస్తున్న వాళ్ళని పీటా యాక్ట్ ప్రివిషన్ ట్రాఫిక్ యాక్టింగ్గా పెడతారు. అంటే అక్కడ ఇద్దరు బ్రోకర్ అండ్ మేల్ విటుడు ఇద్దరు అక్యూజ్డ్ అవుతారు, ఈమె విక్టిమ్ అవుతుంది. కానీ ఆమె నాకు విల్లింగ్గా నేను పడుకున్నాను అంటే కేసు అవుతుందా అవదా? నాకు ఎవరు బ్రోకర్ లేదు, నా కడుపు వృత్తి కోసం, నా కడుపు నింపు కోసం, నా కుటుంబ పోషణ కోసం నా భర్త లేడు కాబట్టి, లేదా నా ఆర్థిక కష్టాల కోసం నేను ఎవరికి డబ్బులు ఇవ్వలేదు, నాకు విల్లింగ్గా నా పిల్లల పోషించుకోవాల్సిన కోసం నాకు ఉన్న ఆస్తి ఏమి లేకపోయినా నా ఉన్నది అది ఒక్కటే కాబట్టి నేనే కావాలని పడుకున్నాను, డబ్బులు తీసుకున్నానంటే అది కేసా కాదు? ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి లాను బ్యాక్గ్రౌండ్లో బేరీజ్ చేసుకుంటే, ఇప్పుడు ఈ మధ్య సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది ఏమని, ఇప్పుడు లివింగ్ ఇన్ రిలేషన్షిప్ అని ఒకటి మాట్లాడుతున్నాం మనం విరివిగా. ఏముంది సుప్రీంకోర్టు, లివింగ్ ఇన్ రిలేషన్షిప్ తప్పు లేదు, మేజర్ అయితే వాళ్ళు మేజర్లు అయ్యి వాళ్ళు లివింగ్ ఇన్ రిలేషన్షిప్ ఉంటే యూ కాంట్ ఫైండ్ ఫాల్ట్. ఇప్పుడు మనకు బాంబే లాంటి ప్రదేశాల్లో పోతే సినీ ఫీల్డ్లో ఇంకో ఫీల్డ్లో ఆ ఫీల్డ్లో ఈ ఫీల్డ్ తీసుకుంటే ఇవాళ పిల్లల్లో ఎక్కువ ఆ ప్రవృత్తే మనకు కనపడుతూ ఉన్నది, అంతే కదా. అప్పుడు అక్కడ మీరు ఒక్కసారి బాగా ఆలోచించండి కొద్దిగా డీప్గా, అక్కడ ఏం కనపడుతుంది, నాకు ఇష్టమైంది నేను నేను అంటే టుగెదర్ ఉంటున్నామని ఒక మంచి పేరు పెట్టాం, లివింగ్ ఇన్ రిలేషన్షిప్. మోటుగా మనం మాట్లాడుకుంటే ఏంటిదండి అది, నాకు ఇష్టమైంది నేను ఆయనతో ఉంటున్నాను, నాకు ఇష్టమైంది నేను ఆయనతో ఉంటున్నాను. ఈ కాన్సెప్ట్ మనం ఇక్కడ తీసుకొచ్చాం అనుకోండి, ఇక్కడ తీసుకొస్తే మీరు అన్నది నేరం కాదు. కానీ ఇక్కడ పోలీస్ వాళ్ళు ఏమంటారంటే ఆమె స్వతంత్రంగానే, ఇప్పుడు
ఒక విట్టుడు ఆమెను తీసుకొస్తాడు. ఇప్పుడు బాంబే నుంచి ఒక అమ్మాయిని కొనుక్కొస్తారండి, వచ్చి ఆమెకు డబ్బు అవసరం ఉంది యాక్చువల్లీ. ఇప్పుడు బాంబే నుంచి, నేపాల్ నుంచి అక్కడి వస్తుంటారు. వాళ్ళకి ఎందుకు వస్తారండి? వాళ్ళు బలవంతంగా కొట్టి, ఇప్పుడు హ్యూమన్ ట్రాకింగ్ అనేది అది ఉంది, అది క్రైమ్. అది కాదండి, నేను ఆమెగా విల్లింగ్ అదే చెప్తున్నా. దాని క్రైమ్ వదిలేద్దాం. ఇప్పుడు ఒక ప్యారలల్గా ఇప్పుడు ఈ డెన్స్ జరిగేది ఎట్లా అంటే, కొన్ని ప్రాంతాలకు పోయి ఈ బ్రోకర్లు ఏం చేస్తారంటే, కొంత అమ్మాయిలు మంచిగా కళ్ళు ముక్కు అందంగా ఉన్న వాళ్ళని, వాళ్ళకి కావాల్సిన వాళ్ళని 1 లక్ష 2 లక్షలు వాళ్ళ డిమాండ్ని బట్టి కొంత అమౌంట్ వాళ్ళకి అడ్వాన్స్ ఇచ్చేసి, వాళ్ళ తల్లిదండ్రులకు తెలియకపోతే ఈ అమ్మాయి ఇష్టంతోనే పట్టుకొస్తారు. అమ్మాయి ఇష్టం అయితేనే వస్తుంది కదా, రైల్లో ప్రయాణం చేసి, విమానంలో చేసి వస్తారు. వచ్చి సరే ఆ వృత్తిలో ఉంటుంది. ఇప్పుడు పోలీసు వాళ్ళు ఏమంటారంటే, ఆ అమ్మాయి తన ఇష్టంగానే రావచ్చు, కానీ దాని బ్యాక్గ్రౌండ్లో జరిగింది ఏంటి? ఆమె అవసరాన్ని ఆసరాగా చేసుకొని, ఆమెకు డబ్బుతో ఆమె అవసరాన్ని తీర్చి ఆమెను తీసుకొచ్చాడు. అట్లాగే విటులని వీడు సేకరించి, ఈ బ్రోకర్ అంటాడు, ఇగో ఇక్కడ ఒక అమ్మాయి ఉంది, పలానా దగ్గర ఉంది, నువ్వు ఆన్లైన్లోనో ఇంకో లైన్లోనో ఏదో ఒకటి తీసుకుంటే మేము ఇంత అమౌంట్ ఇస్తే ఆ అమ్మాయి దగ్గరికి పంపిస్తాను. సో వీడు ఏం చేస్తున్నాడు? వ్యాపారం చేస్తున్నాడు అమ్మాయి మీద. మీరు అన్నట్లు నేను వస్తున్నా సార్, వ్యాపారం చేస్తున్నాడు. ఇక్కడ ఈ అమ్మాయి కన్సెంట్ ఎలాగ వచ్చింది అని చూడాలి మనం. మీరనేది, నేను సార్ నా కడుపులో నా పిల్లల కోసం, వాళ్ళ చదువు కోసం, వాళ్ళ అన్నం కోసం, లేదా నా కడుపు కోసం నేను చేస్తున్నాను. ఇది టోటల్లీ డిఫరెంట్ ఫ్రమ్ దిస్. ఇప్పుడు ఒక అమ్మాయి నేను బాంబే నుంచి ఆమె ఆర్థిక స్థితిని ఆసరాగా చేసుకుని ఆమె కొంత అమౌంట్ ఇచ్చి నేను అక్కడి నుంచి ఆమె తీసుకొచ్చి ఇక్కడ ఆమె మీద వ్యాపారం చేయడం మాత్రం దీనిలోకి రాదు. ఇది క్రైమ్ అవుతుంది. క్రైమ్ అవుతుంది ఖచ్చితంగా. ఇక్కడ కూడా ఈ అమ్మాయి ఏమంటుంది, మీరు అరేంజ్ చేసినప్పుడు ఆ అమ్మాయి మా దగ్గర రిమాండ్ తీసుకొస్తారు కదా, వీని రిమాండ్ తీసుకొస్తారు, ఆమెనేమో హోమ్కు కానీ వాళ్ళకు కానీ అప్పచెప్పుకొని ప్రొడక్షన్ తీసుకొస్తారు, ఇద్దరిని తీసుకొస్తారు. మేము అడుగుతాం కదా, రిమాండ్ చేసినప్పుడు అడుగుతాం, ఈ అమ్మాయిని విక్టిమ్ కాబట్టి సదర్కి పంపాలో ఎక్కడికి పంపాలో అడిగితే ఏం చెప్తుంది? ఇన్వేరియబుల్గా ఇదే చెప్తారు. నాయ సాబ్ హిందీ అనుకోండి, నాయ సాబ్ మై మర్జీ సే ఆయా, లేదు సార్ నేను నన్ను ఎవరు ఫోర్స్ చేయలేదు, నా అంతటి నేనే వచ్చాను, నేనే చేసుకుంటాను, వాళ్ళు ఎవరో నాకు తెలియదు, ఈయన ఎవడో నాకు తెలియదు అంటారు. మరి దాన్ని మనం కనుక తీసుకుంటే మీరు అన్నదానికి ఇంకే వస్తారు. కానీ ఇక్కడ పోలీసు వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు సాక్ష్యాధారాలను సేకరిస్తారు. ఒక డెకాయిని పెట్టుకుంటారు, ముందు ఒకరిని పంపిస్తారు, కానిస్టేబుల్ని పంపిస్తారు, ఆ విటుతో మాట్లాడిస్తారు, విటునులాగా పోతాడు విటు, ఆ బ్రోకర్తో మాట్లాడిస్తారు, దాన్ని ఒక్కోసారి రికార్డ్ చేసుకుంటారు, కొంతమంది వీళ్ళు విట్నెస్ పెట్టి దాన్ని పెడతారు, ఆ పంచనామా రాస్తారు. సో వర్షన్ ఏం తీసుకొస్తారు, అది ప్రూవ్ అవుతుందా లేదా అనేది మనం అది ఒక వేరే ఆస్పెక్ట్. పోలీసు వాళ్ళు ఛార్జ్ షీట్ పెట్టేదానికి మాత్రం ఏం చెప్తారంటే, మీరు చెప్పిన కేటగిరీలోకి రాదు, మేము ఆ అమ్మాయి స్వతహాగా కడుపు గాలి పిల్లల్ని పోషించుకోవడానికి తనంతట తానుగా ఈ వృత్తిని పెట్టుకొని ఆయనకు డబ్బిస్తే పడుతున్నారు అనే దానికి అన్నారు. ఈమె ఆర్థిక పరిస్థితిని ఆసరాగా చేసుకొని ఈమెను అక్కడి నుంచి తీసుకొని వ్యాపారం చేస్తున్నారు. ఆ వ్యాపారంలో ఆమె సమిధగా మారిపోయింది. అందుకే మనం ఆ ఫెసిలిటీ ఇచ్చామండి. లా అమెండ్ చేస్తే ఏమైంది, ఒకప్పుడు అక్యూజ్డ్ ఉన్నటువంటి లేడీ తర్వాత విక్టిమ్ చేసాం, విక్టిమ్ చేసి ఆమె చర్యలు తీసుకోవట్లేదుగా, ఆమె సదనం పంపిస్తున్నాం, ఆమె వాళ్ళు వస్తే అప్పచెప్పి పంపించేస్తాం. అంటే నేను అంటుంది, మీరు చెప్పిన వెర్షను అది పూర్తిగా కమర్షియల్ అయితేనే అది క్రైమ్ అవుతుంది. కానీ ఒక లాడ్జీలో కానీ ఒక ఇంట్లో, లాడ్జీ అనేది ఇప్పుడు కమర్షియల్ అవ్వచ్చు, ఒక ఇంట్లో ఎవరైతే విక్టిమ్ ఉందో ఆమె ఇంట్లోనే తన కుటుంబ పోషణ కోసం ఎవరు XYZని పిలిపించుకొని, అంటే ఎక్కడ మధ్యలో ఒక బ్రోకర్ కానీ ఎవరు లేకుండా ఆమె పిలిపించుకొని అతని దగ్గర డబ్బులు తీసుకొని పడుకుంటే, ఆ టైంలో పోలీసులు రేడ్ చేస్తే ఆమె ఎదురు తిరిగితే, ఇది ప్యూర్లీ నాది, ఆమె ఎదురు తిరిగితే అది క్రైమా కాదు. నేను కొత్తగా చెప్పేది ఏం కాదు. ఇక్కడ ఒకటే మీరు దాని బ్యాక్గ్రౌండ్ చూడండి. అడల్టరీ అని ఒక సెక్షన్ ఉంటుంది మనకు ఐపీసీలో. అడల్టరీ అంటే భర్త ఉండగా ఇంకొకరితో పడుకోవడం, అది క్రైమ్. అది క్రైమే. ఎప్పుడు క్రైమ్ అన్నా సార్ చట్టం? ఎప్పుడు క్రైమ్ అంటే పోలీసు వాడు పోయి నీకు పెళ్ళైంది కదమ్మా నువ్వు వీంతో పడుకున్నావు అంటే క్రైమ్ కాదు, చట్టం అలా చెప్పట్లా. భర్త విక్టిమ్ అక్కడ, బాధితుడు. అడల్టరీలో బాధితుడు ఎవరు అంటే భర్త అవుతాడు, ఈమె కాదు. భర్త కంప్లైంట్ ఇస్తే ఈమె కాదు, ఈమె తన భర్త పెళ్ళైనా పిల్లలున్నా లేకున్నా తన ఇష్టానుసారంగా ఈమె డబ్బులు కూడా అవసరం లేదు. నాకు ఆ మనిషి నచ్చాడు, లేకపోతే నాకు పూర్వాశ్రమంలో ఫ్రెండు, లేదా ఒకప్పుడు నా లవరు, లేదా నాకు పక్కింటోడు నచ్చాడు, నేను పడుకున్నాను అంటారు. ఎవ్వడు ఇక్కడ బాధితుడు వాడు, పోలీసు సుమోటో కేసు పెట్టడానికి లేదు, ఏం చేయడానికి లేదు, కానీ భర్త కంప్లైంట్ ఇవ్వాలి. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఇక్కడ చట్టం ఏం చెప్తుందంటే,
ఈ సందర్భంలో బాధితుడు ఎవరు అంటే భర్త. సో భర్త మాత్రమే పోలీస్ కేసు చేయగలరు. భర్త కంప్లైంట్ ఇస్తే అప్పుడు నేరస్తులు అవుతారు. ఓకే, అదేవిధంగా లేడీ కూడా తన భర్త పక్క అమ్మాయితో పడుకుంటున్నాడని కంప్లైంట్ ఇస్తే కేసు కూడా అవుతుంది. అవుతుంది సార్, ఖచ్చితంగా అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. కానీ ఒక లేడీ తన కుటుంబ పోషణ కోసం భర్త ఉన్నా లేకపోయినా భర్త కంప్లైంట్ చేయలేదు అనుకోండి సార్, నేరం కాదు. అవును, తన కుటుంబ పోషణ కోసం చేస్తున్నప్పుడు పోలీసు కానీ ఎంటర్ అయితే ఆమె ఎదురు తిరిగితే కేసు లేదు. ఎదురు తిరగడం కాదు సార్, నేను ఎదురు తిరగను. ఫర్ ఎగ్జాంపుల్ అంటే మనం ఆ ఎక్స్టెంట్ పోయి మాట్లాడడం. ఒక ఎక్స్కి పెళ్ళి అయిందండి, భర్త ఉన్నాడు, భర్తకు తెలుసో తెలియకుండా ఈమె చేస్తుంది, మనకు అనవసరం. అది ఒకరితో కాంప్రమైజింగ్ పొజిషన్లో మనకు కనపడింది, రైట్? పోలీసు వాళ్ళు ఎంటర్ అయ్యారు, ఫోటోలు కూడా తీశారు అనుకుందాం, కాంప్రమైజింగ్ పొజిషన్లో ఫోటోలు తీశారు. ఏందమ్మా ఏంది తప్పు కదా అంటే ఏం మాట్లాడదు, లేదా ఎదురు తిరగలేదు. పోలీస్ కేసు పెట్టొచ్చా లేదు కదా? పెట్టలేదు. ఎందుకంటే చట్టం ఏం చెప్తుంది? బాధితుడు భర్త, ఆమె మేజరు, ఆమె ఇష్టమై ఇంకోతో పడుకుంది, నీకేం సంబంధం? నీకేం సంబంధం? అంటే ఇక్కడ పోలీసు ఓవర్ యాక్షన్కి, పోలీసు టెన్షన్కి ఆమె ఏమైనా భయపడి పారిపోవడం జరిగినప్పుడు పారిపోయినా కూడా సార్, మ్యారీడ్ లేడీ అయితే మాత్రం, మ్యారీడ్ లేడీ అయితే బాధితుడు ఓన్లీ భర్తే కదా. భర్త కంప్లైంట్ లేకుండా ఒక పోలీసు అంటే కొన్ని విషయాల్లో ఆమె మీద పోలీసులు మోజుపడో లేదంటే పక్కింటి వాడు కంప్లైంట్ ఇచ్చో ఏదో న్యూసెన్స్ చేయడానికి చూస్తుంటారు. అటువంటిప్పుడు న్యూసెన్స్ చేయడానికి చూస్తే సార్ దీనిలో తీసుకురావాలి, ఈ 294లో తీసుకురావాలి. ఇది వ్యభిచారం చేస్తుంది, భర్త తెలియకుండా డబ్బుల కోసం చేస్తుందని ఇప్పుడు మనం రొటీన్గా మాట్లాడుతున్నామే, అందులో దీనిలోకి తీసుకొచ్చి కేసు చేయడానికి పనిచేస్తుంది మనకు. కానీ ఆమె ఎప్పుడు ఎదురు తిరిగితే మాత్రం పోలీసు చేసేది లేదు కదా. ఇప్పుడు కర్మ ఏంటంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్లో జోక్యం చేసుకునే అధికారం జ్యుడిషియల్ ఆఫీసర్కి లేదు చట్ట ప్రకారం. రిమాండ్ కేసు రిజిస్టర్ చేయడం వాళ్ళ స్వతంత్రమైనటువంటి విధి, ఇన్వెస్టిగేషన్ వాళ్ళ స్వతంత్రమైనటువంటి విధి. దానిలో ఎక్కడ జ్యుడిషియల్కి ప్రమేయం పెద్దగా లేదు. ఇన్వెస్టిగేషన్ చేసుకొని అంతకన్నా ముందే రిమాండ్ రిపోర్ట్ రాసుకొని 4 విట్నెస్ ఎగ్జామ్ చేసుకోకుండా రిమాండ్ రిపోర్ట్ రాసి రిమాండ్ పట్టుకొని వస్తే మాకు కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి. ప్రైమా ఫేసీ ఎవిడెన్స్ కనుక రిమాండ్ చేసే టైంకు ఇన్ సపోర్ట్ ఆఫ్ దట్ రిమాండ్ ఇఫ్ దర్ ఇస్ ప్రైమా ఫేసీ ఎవిడెన్స్ టు షో రిమాండ్ హ్యాస్ టు బి గివెన్. ప్రైమా ఫేసీ ఎవిడెన్స్ ఏంటండి? అప్పటి వరకు ఒకరిదో ఇద్దరు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు, ఆ స్టేట్మెంట్ ఎంక్లోజ్ చేస్తారు. ఈ కంప్లైంట్ ఉంటుంది కదా, కంప్లైంట్ ఎంక్లోజ్ చేస్తారు. ఇది ప్రైమా ఫేసీ కాదా అవునా అని ఇంకా డీప్గా పోయి నో చెప్పే అధికారం జ్యుడిషియల్ ఆఫీసర్కి లేదు. ఒకవేళ ఎవరైనా చాలా డీప్గా పోయి నాలెడ్జ్ బాగా ఉపయోగించేస్తే దానివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాడు పోయి ఎక్కడ కంప్లైంట్ చేస్తాడు హైకోర్టులో, సార్ మీ మేజిస్ట్రేట్ గారు అసలు రిమాండ్లో తీసుకోవట్లేదని జిజాజీ చెప్పారు, నా గురించి మాట్లాడగలం, ఇది ఎక్కడికో పోవడం, ఓసారి అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్లో పోవడం, ఇది అంతెందుకని చెప్పి కొంతవరకు మ్యాజిస్ట్రేట్లు కూడా కొంత లా ఉన్నప్పటికీ కూడా ఒక 1%, 2%, 10% కొంత చూడనట్టుగా రిమాండ్ ఇస్తుంటారు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch I Dream.